జనగణనలో ముస్లిం కులాల్ని, క్రైస్తవ కులాల్ని కూడా లెక్కగడతారా? అవి కులాలు ఎందుకు అవుతాయి? అవి మతమే. హిందువు కూడా మతమే. కానీ ఇందులో కులాలు ఉన్నాయి. అందులో కూడా వర్గాలు, అది వర్గం అంటారా, కులం అంటారా? ఇప్పుడు ఇందులో ముస్లిం జనరల్లో పఠాన్, రిజ్వీ, షేకు, సిద్దికి, ఖాను, మీర్జా, కయాసత్, సయ్యద్, బరసాయ, బర్సో. ముస్లిం ఓబీసీల్లో అన్సారీ, బెహంగ్, చిక్వా, దునివా, దంజీ, గునియా, మన్సూరి, ఇద్సి, నయి, మనీహర్, దర్వేష్, బడాయి, కురేషి. అట్లాగే ముస్లిం దళిత్లో బట్టియారా, ఫకీర్, షా, దఫాలి, నట్, హలాల్ కోర్, లాల్ బేగి, బదాయి, బంజారా, దోబి, రన్కి, రంగ్రేజ్, జోగి, మోచి, ముకేరి, బాకో, బిస్తీ ఉన్నాయి అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం. వీటిలో ప్రొనౌన్సియేషన్ తేడా ఉండొచ్చు, ఎందుకంటే నాకు పూర్తిగా ఆయా వర్గాల గురించిన అవగాహన లేకపోవడం వల్ల సామాజిక వర్గం మీదకి సంబంధించి కులాల వారీగా కొన్ని పేర్లు మనకు ఐడియా ఉండవు. కాకపోతే ఇన్ని కులాలు ఉన్నాయి అని చెప్తున్నారు, ఇవి కూడా కౌంట్ చేస్తారా అన్నటువంటిది ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ప్రశ్న.